దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 22వ తేదీ నవంబర్ మాసము 2024వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాక్యము, వాగ్దానం. నాకు నీకు మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనం. పూర్తి వచనము ఈ విధముగా ఉంది: నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఇది వచనం. ఎవరితో చెప్తున్నారు? ఎవరి సంతానము? ఏ తరతరములు? దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. సో దీనిని అబ్రహామిక్ కోవెనెంట్ అంటారు. ఓకే, తరతరములకి నిత్య నిబంధనగా దేవుడు స్థిరపరుస్తాను అంటున్నాడు. ఇది మనము నేర్చుకోబోతున్నాం ఈరోజు. ఇంగ్లీష్ వెర్షన్ ఒకసారి మనం చూసుకుంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. Genesis chapter 17 verses 7. I will confirm my covenant with you and your descendants after you. నా యొక్క నిబంధన నేను కన్ఫర్మ్ అంటే ముద్రగుద్దుతున్నాను, స్థిరపరుస్తున్నాను. అంటే అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అంటే అందరికీ ఇవ్వబడుతుంది. దాన్ని ఏమని చెప్పొచ్చు, మీకు ఉపదేశం కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలియపరచబడే సంగతి. ఇంకా చెప్పాలంటే మీకు అర్థమవడానికి ఒక్క మాటలో, క్లాస్ రూమ్లో మనందరికీ ఇన్ఫర్మేషన్ అంటే టీచర్ క్లాస్ చెప్తుంది, కానీ కన్ఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుంది? చెప్పిన క్లాస్కి ఆఫ్టర్ టెస్టింగ్, పరీక్ష పెట్టిన తర్వాత ఎంతమంది ఆ ఇన్ఫర్మేషన్ని వారు కలెక్టివ్గా గ్యాదర్ చేసి వర్క్ ఆన్ చేసి కన్ఫర్మేషన్ అయ్యారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమని ఉంది ఇంగ్లీష్లో? ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. అంటే ఈ యొక్క నిబంధన నాడు అబ్రహాముతో చేస్తున్నప్పటికీ ఈ రోజు అబ్రహాము సంతానికి చెందే విధముగా దిస్ ఈజ్ ద ఎవర్లాస్టింగ్ కోవెనెంట్. అంటే గాడ్ ఈజ్ ఎవర్లాస్టింగ్. దేవుడు నిత్యత్వము కలిగిన వాడు. ఆది ఆయనే, అంతము ఆయనే. ఆయన ఉన్నవాడు అనువాడు. కనుక ఐ విల్ ఆల్వేస్ బీ యువర్ గాడ్ అండ్ ద గాడ్ ఆఫ్ యువర్ డిసెండెంట్స్ ఆఫ్టర్ యూ. అంటే నేను నిత్యము నీకు దేవుడుగా మరియు నీ తరువాత నీ సంతానము తరతరములకు దేవునిగా. కాబట్టి ఇక్కడ మనము వాక్యము లోతుగా చూస్తే ఈ యొక్క ఆదికాండము 17వ అధ్యాయము బైబిల్లో టర్నింగ్ పాయింట్గా మనము చెప్పొచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క నిబంధన మనకి చేయబడుతున్నట్లు చూస్తున్నాం. ఒక్కసారి అవుట్లైన్స్ మనం చూస్తే మొత్తము 27 వచనాలు కలవు. ఈ 27 వచనాలు ఏ విధముగా డీల్ చేశారు వీళ్ళు? అబ్రహాం టు ఫాదర్ మెనీ నేషన్స్. అంటే అప్పటి వరకు సంతానము లేని అబ్రాముని దేవుడు అబ్రహాముగా మారుస్తూ అనేక జనములకు తండ్రిగా నియమించుట. మనము మొదటి 8 వచనాలు చూస్తే ద కోవెనెంట్ ఆఫ్ సర్కంసిషన్, సున్నతి నిబంధన. 9వ వచనం నుంచి మనకి మొత్తము 27 వరకు వీళ్ళు రాసి ఉన్నారు. ఇప్పుడు మనము ఒక్కసారి నిత్య నిబంధన అని ఈరోజు మనము నేర్చుకుంటున్నప్పుడు ఎవరికి చేయబడింది? అబ్రహాముకి. అయితే అబ్రహాము ద్వారా ఎవరు ఈ వాగ్దాన ఫలము పొందుకోబోతున్నారు నిబంధనలోకి? అబ్రహాము సంతానము, రైట్. తరువాత ఎప్పటి వరకు? తరతరముల వరకు. అంటే దేవుడు
ఇది నిత్య నిబంధనగా స్థిరపరిచాడు. కనుక ఈ భూమి ఆకాశము గతించును గాని దేవుని మాట ఎన్నడూ గతించదు. మరి ఈ రోజున ఇప్పుడు వాక్యం వింటున్న మనకి, చెప్పుతున్న నాకు, అన్యులమైన మనము అబ్రహాము సంతానము కాదు. కానీ మరి ఎలా వర్తిస్తుంది? రైట్, ఈ వాక్యాలు మనము నేర్చుకుందాం. నేర్చుకునే ముందు ఒక్కసారి ఎక్కడెక్కడ ఈ వాగ్దానం వాడారు? లూకాసు వార్త 1వ అధ్యాయం 54లో జకరియా పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుచు, అంటే అప్పటి వరకు అతని మూగవాడు ఎప్పుడైతే యోహాను అని పలక మీద రాసినప్పుడు అతని నోరు తెరవబడిందనమాట, పెదవులు సడలిల్ని అనమాట. అప్పుడు అబ్రహామునకును అతని సంతానమునకును యుగ అంతము వరకు, చూసారా, అంటే యుగాంతము వరకు ఇంకా తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాను. చూసారా, ఇశ్రాయేలునకు. రైట్, ఇక్కడ మనం ఒకటి నేర్చుకున్నాం. అయితే మనము ఇంకా ముందుకు వెళ్లే ముందు ఒక్కసారి ఆదికాండము, మనము అసలు నిబంధన అనే మాట ఎక్కడ రాయబడింది? అబ్రాహాము దగ్గర ఇక్కడ మనము చూసాం. అయితే ఆదాముతో చేసుకున్నప్పటికీ వారు చెప్తుంది ఏంటంటే నిబంధనకి కండిషన్ ఏంటి? మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. అక్కడ గుర్తేంటి? ఫ్రూట్. ఆ మంచి చెడు తెలివినిచ్చుది. తిను దినమున చనిపోతావు, కాబట్టి నా మాట విను. ఒకటి ఆడమిక్ కోవనెంట్ అయిపోయింది. తరువాత మనము చూసినప్పుడు నోవహు కాలమునకు ముందు హానోకు నడుస్తాడు దేవునితోటి. దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ హానోకుతో నిబంధన చేసినట్లు మనము చూడము. ఇక ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనము నోవహుతో దేవుడు చెప్తున్నాడు, నీతో నా నిబంధన స్థిరపరచుదును. అంటే అక్కడ అబ్రహాముకు చెప్పుతున్న మాటలు ఇక్కడ నోవహుకి ఇంతకు ముందే చెప్పి ఉన్నాడు. ఏమని? నీవు, నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడండ్రు ఓడలో ప్రవేశింపవలెను. అంటే ఇప్పుడు ఈ నిబంధన కేవలం ఎవరికి మాత్రమే చెందుతుంది? ఆ మిగిలిన జనమునంతయు నోవహు జలప్రళయంలో దేవుడు వారిని చంపివేసి ఉన్నాడు. కనుక ఈ నిబంధన ఎవరెవరితోటి? నా నిబంధన స్థిరపరుస్తాను. నీవు, నీతో కూడా, అంటే నోవహు 3 కుమారులు, కోడండ్ర పేరు రాయలేదు, భార్య పేరు రాయలేదు, వెళ్ళారు. రైట్. అయితే ఇప్పుడు మరి నిబంధన ముందుకు ఎలా వెళ్ళింది చూడాలి కదా. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము, అంటే మీరు చనిపోయాక మీ సంతానముతో, మీ 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 చూసారా, మీ, అక్కడ నీ నీ నీ, నీవు నీవు నీవు, ఇక్కడ మీరు మీరు మీరు, ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన. ఇక్కడ ఎవరికి? హోల్ యూనివర్స్, సమస్తమైన భూమికి, జంతువులకి, పక్షులకి, సముద్రములో జలచరములకి, నోవహుకి, నోవహు కుమారులకి. దేనికి నిబంధన చేస్తున్నాడు ఇక్కడ? ఇక మీదట జల ప్రవాహము నేను పంపించను, దీని వలన జనులను నేను చంపేను అని చెప్పుతూ తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు చెప్పుతున్నాడు. ఏమంటున్నాడు? మేఘములో నా ధనస్సు ఉంచితిని, అది నాకు భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ఇక్కడ మనము చూసాం. రైట్. అయితే ఇప్పుడు మరి ఆదికాండం 12వ అధ్యాయంలో ఎందుకు దేవుడు ఇక్కడ అబ్రహామును పిలిచినట్లు 7 ఫోల్డింగ్ బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు 12వ అధ్యాయం అంతా
కాలింగ్ ఆఫ్ అబ్రహాం ఉంటుంది. అయితే నా వాక్యాలు 2-3 చెప్పాను. ఇప్పుడు మనం డీల్ చేస్తుంది ఈ నిబంధన డీల్ చేద్దాం. ఎందుకు డీల్ చేస్తున్నాడు? మనము అబ్రహాము తర్వాత ఆదికాండము 26-24 ఇస్సాకుతో ఏం చెప్తున్నాడు? యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు. చూసారా? నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. అంటే ఇక్కడ దేవుడు ఇస్సాకుకి ఎవరిని అడ్రస్ చేసి చెప్తున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాముకి నేను చేసిన నిబంధన ఎప్పుడు చెప్తున్నాడు? చూసారా? ఆల్రెడీ ఇస్సాకుని టెస్టింగ్ చేసి పిల్లలు పెద్దవారు అయిన తర్వాత అక్కడ ఇతను కూడా కరువు వలన ఐగుప్తు దేశం వెళ్ళిపోయినప్పుడు అక్కడ చెప్పబడుతున్న మాట ఇవి మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనము మళ్ళా ఆదికాండము 28-13 చూస్తే యాకోబు ప్రయాణమై వెళ్ళిపోతూ అక్కడ దేవుడు కలలో ప్రత్యక్షమై ఇప్పుడు యాకోబుకి దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. కనుక యాకోబుకి చెప్తున్నాడు. ఇక్కడ 3 పాయింట్స్ నన్ను చెప్పేనియండి. నీ తరువాత నీ సంతానమునకొని అబ్రహాముకి చెప్పాడు. రైట్. మరి అబ్రహాముకి ఎంతమంది సంతానం? దిస్ ఈస్ ద క్వశ్చన్. అబ్రహాముకి ఇష్మాయేలు కుమారుడు, అబ్రహాము సంతానం. రైట్. ఇప్పుడు మరి ఇష్మాయేలుకు ఈ నిబంధన వర్తిస్తుందా? అబ్రహాము శరీరకముగా అంటే శారీరము డిఎన్ఏ కావచ్చు, బ్లడ్ కావచ్చు, అన్ని టెస్టింగ్లో ఇస్మాయిల్ ఈజ్ ద సన్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము కుమారుడు ఇస్మాయిల్. మరి అతనికి ఎందుకు వర్తించదు ఈ యొక్క వాగ్దానం? ఎంత గొప్ప వాక్యము. ఇప్పుడు ఓకే, ఇక్కడ కొంచెం డైలమాలో పడ్డాం. మరి దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై నీ తరువాత నీ సంతానమునకు, అంటే ఇస్సాకు నుంచి వచ్చిన సంతానము దేవుని సంతానము. రైట్, ఓకే, అలా చూద్దాం. మరి ఇస్సాకుకి ఎంతమంది బిడ్డలు? 2, ఏశావు, యాకోబు. మరి ఇప్పుడు దేవుడు యాకోబుతో డైలాగ్ ఉంది కానీ ఏశావుతో డైలాగ్ లేదు. నీ తరువాత నీ సంతానమునకు కదా. ఏదో బాధ అనిపిస్తుంది కదా, చాలా బాధగా ఉంటుంది కదా. హక్కు, అందరూ స్టూడెంట్సే, హక్కు. మరి అందులో ఒకళ్ళిద్దరికి ఎందుకు ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి? కన్ఫర్మేషన్ ఎందుకు ఇద్దరికే ఆ అవార్డు రివార్డు వస్తుంది? ఏంటి ఇది? అంటే సంతానము ఎవరు, వారసులెవరు, ఎలా ఆలోచించాలి? ఎందుకని ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని ఇష్మాయేలు ఎందుకు కాదు, ఇస్సాకు సంతానమే ఎందుకు వాగ్దానం పొందుకున్నాడు? మన జీవితంలో మనమందరము దేవుని బిడ్డలమే, కరెక్టే. మన ప్రార్థనలు మన వంతే, మన ఇష్టాలు మన వంతే. మీరు జీవితాన్ని చూసినప్పుడు ఆప్షన్స్ ఉంటాయే. ప్రతి ఆప్షన్లో, ప్రతి మలుపులో కూడా దేవుడు నీకు ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి మెలకువగా ఉన్నంతసేపు, మరి నిద్రపోయిన తర్వాత అప్పుడే కదా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. నీ ఆత్మతోటే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వాక్యం మనకి ఎక్కడికి తీసుకెళ్ళాలి? గలతీయులకు రాసిన పత్రిక పౌలు ఈ వాక్యాలు ఎత్తిపెట్టుచు 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను కదా. ఎప్పుడు చేయబడింది? మరొక్కసారి చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు అబ్రహాము వయసు ఎంత? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను,
నా సన్నిధిలో నడుచుచు నిందారేది. అంటే ఇప్పుడు గాడ్ ఎల్ షడాయ్, సర్వశక్తి గల దేవుడు, తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అప్పటికి 25 సంవత్సరాలు అబ్రహాం నడిచి వచ్చేసాడు. నేను ఆల్రెడీ అబ్రహామిక్ సిరీస్ వాక్యాలు ఉన్నాయి చూడండి. జీవితంలో ప్రతిదీ త్యాగమే, చాలా తొందరపాటు. హాగర్ వచ్చేసింది జీవితంలోకి, అక్కడ ఇష్మాయేల్ పుట్టేశాడు, రైట్. అయితే ఇక్కడ దేవుడు చెప్తుంది 2వ వచనము, నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా సంతానాభివృద్ధి. అప్పటి వరకు కుమారుడిని ఇవ్వలా. దేవుడు ఏం చెప్తున్నాడు? అత్యధికముగా సంతానాభివృద్ధి. పైన ఆకాశం తట్టు చూడు అంటాడు నక్షత్రాలను, భూమి మీద చూడు ఇసుక రేణువులు అంటాడు. కానీ ద ఫ్రూట్ అబ్రహాంకి దొరకలా, ఇంకా సాగిలపడి ఉన్నాడండి. అప్పుడు నిబంధన నీతో చేసి, ఎందుకు నిబంధన చేయాలి తెలుసా? బంధము అనేది దాన్ని కట్టి పెట్టేదే నిబంధన. అంటే ఇవి నిబంధన అగ్రిమెంట్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం దేవునికి మానవునికి, ఒక కంపెనీకి అంటే ఎంప్లాయర్కి ఎంప్లాయీకి, అదే విధముగా ప్రతి ఒక్క సంబంధము కావచ్చు, ప్రతి చోట అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అగ్రిమెంట్ని బట్టే ఇటువైపు పార్టీ అటువైపు పార్టీ, నాకు ఇంత జీతం ఇస్తే నేను ఈ పని చేస్తాను. ఒకవేళ ఆ పని కాకుండా వేరే పని చెప్తే దిస్ ఇస్ నాట్ మై వర్క్, నాకు ఇది రాదు, ఇది నాది కాదు. కాబట్టి ప్రతి దానికి కూడా అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ దేవుడు వాడుతున్నాడు ఆ మాట నిబంధన. అందుకనే పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన, క్రొత్త నిబంధన, ద టెస్టమెంట్ అంటే కోవనెంట్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు తన భావం 17వ అధ్యాయంలో చెప్పుకుంటూ, నీవు అనేక జనములకు తండ్రివి అని చెప్పుతూ, రాజులు వస్తారు, అదొస్తారు, ఇదొస్తారు, షారాయి పేరు షారాగా రాజకుమార్తెగా ఇదిగో సున్నతి నియమిస్తున్నాను దేవుడు చెప్పేస్తున్నాడు. దేవునికి తెలుసు ఈ రోజు జరుగుతుంది కాదు, నా తర్వాత నా అంటే మన వల్ల గురించి దేవునికి తెలుసు, కానీ అబ్రహాంకి తెలియదుగా. కనుక కాలము గతించిన తర్వాత ఈ యొక్క పౌలు గారు రాస్తూ అబ్రహాముకు అతని సంతానమునకును వాగ్దానములు, అంటే ఈ సంతానము దేవుని ఎరుగదు, దేవుని చూడలా, కానీ వాగ్దానం ఉంది. ఈరోజు నీవు నేను దేవుని చూడలా, దేవుని ఎరుగలా, కానీ వాగ్దానం ఉంది. మా ఇంటి పేరు సన్నిగంటి, మా పితరులు నాకు కొంతమంది తెలుసు, నాయనమ్మే తెలుసు, తాతయ్య వాళ్ళు తెలీదు, బట్ నా పేరు సన్నిగంటి. అంటే అర్థం ఏంటంటే మనకు తెలిసిందే పట్టుకుంటాం, మనకు అర్థమైందే మాట్లాడతాం, కానీ తెలియంది ఎంతో ఉంది కదా, అర్థం చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి కదా. 2 మాటలు, నేర్చుకోవడము ఓర్చుకోవడము. నీకు ఇది రాదురా, నేర్చుకుంటాను. నువ్వు చేతకానుడు, ఓర్చుకుంటాను. ఎప్పుడైతే నీ జీవితంలో ఇక్కడ దేవుడు ఎంతగా ఓర్చుకునేటట్లు 25 సంవత్సరాలు నడిచాక నిబంధన స్థిరపరుస్తున్నాడండి. ఇప్పుడు చెప్తున్నాడు ఏమని పౌలు, ఆయన అనేకులను గూర్చి కాదండి. దేవుడు ఎప్పుడు అనేకులకు దేవుడు కాదు. ఎప్పుడు నువ్వు డోంట్ ఫోకస్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ గాడ్. నీకు ఆయన దేవుడు, నీ వ్యక్తిత్వానికి దేవుడు, నీ అంతరంగానికి దేవుడు. తన సెల్ఫ్తో చెప్పుకుంటున్నాడు చూడండి దావీదు, నా ప్రాణమా, నా కాపరి, నా ఆత్మ, యెహోవాయే నీకు దేవుడు. అలాగ నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ సంతానములకు, చూసారా అని చెప్పక నీ సంతానమునకు. చూసారా, సంతానాలకి కాదే, సంతానమునకు. ఆ సంతానం క్రీస్తు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇప్పుడు క్రీస్తు. ఇలాగ డీల్ చేస్తూ, అంటే 430 సంవత్సరముల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము, అంటే 430 సంవత్సరాల క్రితము ఈ వాగ్దానము అబ్రహాముకి ఇవ్వబడింది. దేవుడు చెప్తున్నాడు, 430 సంవత్సరములు వాళ్ళని దాసులుగా నేను అమ్మేయబోతున్నాను. నీ తరువాత 4వ తరము, అంటే అబ్రహాము మొదటి తరము, 2వ తరము ఇస్సాకు, 3వ తరం యాకోబు, 4వది యోసేపు వచ్చాడు. దాసుడిగా బానిసగా అమ్మబడి వచ్చాడు. మన తలంపుల్లాగా ఉండదు దేవునికి కార్యం.
ఎందుకు నేర్పిస్తున్నానంటే ప్రభునందు ప్రియులారా, దేవుని మనస్సాక్షి కలిగి చూడు. ఒక్కసారి ఇక్కడ ధర్మశాస్త్రము వాగ్దానం నిరర్ధకం చేస్తుందా అంటే 430 సంవత్సరాలు ఈ ధర్మశాస్త్రం లేదే, అబ్రహాముకు ముందు ఈ ధర్మశాస్త్రం లేదే అంటే నిబంధనను కొట్టివేస్తుందా అని పౌలు రాస్తూ, ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల మరి వాగ్దానం అంటే ఏంటి? వాక్కును దానం చేయడమే కదా, ఫ్రీ విల్ కదా. అంటే ఈ ఫ్రీ విల్ మరి దేవుడు నేను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఏ బేస్లో ఆశీర్వదిస్తాడు? నిజంగా నీవు నీతిమంతుడు అయితే, నీతిమంతుడా నా కుమారుడా, నీతిమంతుడా అబ్రహాం అని నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడా? లేదే. 2 సార్లు భార్యను అమ్మేశాడే. అంటే వాగ్దానము అంటే ఏంటంటే మనం జీవితం నాశనం అయిపోవడానికి కారణం మన నీతిని నమ్ముకుంటున్నాం, కృపని నిరర్ధకం చేస్తున్నాం. దేవుడు కృపగలవాడు. దేవుడు మనకి ముందే మన తరములకు వాగ్దానం చేసి ఉన్నాడు. అంటే నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని పదే ఎందుకు చెప్తున్నాడు? మరి ధర్మశాస్త్రం ఎందుకయ్యా అంటే వాగ్దానము ఎవరికి చేయబడినో ఆ తర్వాత సంతానము వచ్చు వరకు, అంటే దేవుడు ఎవరికి మధ్యవర్తి? దేవుడే మధ్యవర్తి. అంటే ధర్మశాస్త్రం విరోధమైందా? జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఒకవేళ ఉన్న ఎడలా నీతి ధర్మశాస్త్ర మూలంగా కలిగితే యేసు క్రీస్తునందల విశ్వాసం వ్యర్థం. అంటే పౌలు ఏం రాస్తున్నాడు? విశ్వాసము వెల్లడి కాకమునిపే ధర్మశాస్త్రం మనల్ని చెరలో పెట్టినప్పుడు, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏమంటాడు? 8వ వచనం నుంచి చూస్తే, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నీవు తీర్పు తీరుస్తున్నావు. డోంట్ జడ్జ్, డోంట్ కండెమ్, డోంట్ పాయింట్ అవుట్ ఎనీబడి. ప్రతి ఒక్కరి గురించి దేవునికి తెలుసు. ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా? అంటే అబ్రహామా ఒక్క వ్యక్తి అండి. దేవుని అడ్రస్ ఏంటి? అబ్రహాం దేవుడు. దేవుని పేరేంటి? అబ్రహాం దేవుడు. ఎందుకండి మనిషికి దేవుడు అయిపోయాడు? ఒక్క వ్యక్తికి దేవుడు అయిపోయాడు. ఆ సంతానమునకు నేను దేవుడిని ఎందుకు అంటున్నాడండి? రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 100 సార్లు చదవండి. ఇంకా మీలో ఉన్న సెల్ఫ్, అహం అంటే బాధపడతారు, సెల్ఫ్ తగ్గిపోదు. 4వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు పౌలు? ఈ ధన్యవచనము సున్నతి గలవారికా సున్నతి లేని వారికా? సున్నతి లేనప్పుడే కదా ఇచ్చాడు, పరీక్షించాడు. సున్నతి గుర్తు కదా. మరి సున్నతే నీతి అయితే మరి సున్నతి లేని వారికి అబ్రహాం ఎవరికి తండ్రి ఇప్పుడు అంటే ఏమని డీల్ చేస్తున్నాడు? పౌలు చాలా జ్ఞాని కదా. అంటే సున్నతి లేకుండా నమ్మిన వారికి దేవుడు అవడా? అంటే సున్నతి చేయించుకుంటేనే నీతిమంతుడా అని చెప్పుతూ, అంటే ఆ రోజుల్లో వారు ఖచ్చితంగా మీరు సున్నతి చేయించుకోవాలి అప్పుడే దేవుడు అవుతాడని చెప్పారు కదా. ఆచారము కాదు, ఆశయమే ముఖ్యమని చెప్పుతూ, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి ఎగుటకు ఆ గుర్తు పొందెను. అనేక మంది ఆదికాండం చదివి వెంటనే పిల్లలకు సున్నతి చేపించేస్తూ ఉంటారు. ఇక్కడ లోకమునకు వారసుడు అను వాగ్దానము అబ్రహామునకు అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మోషే కాలంలో వచ్చింది. మరి విశ్వాసము వలన నీతి కలిగింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును. కనుక ఇక్కడ ఏమని క్లియర్ చేసేస్తున్నాడు? ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేదు, పాపం లేకపోతే మరణం లేదు, మరణం లేకపోతే ఏదీ లేదు. అంటే ఒక్క మాటలో చెప్తున్నాడండి, యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక ధర్మశాస్త్రము లేని వారికి కూడా
అబ్రహాము తండ్రి. అది కృప 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 అనగా తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయగలవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడనే దేవుని ఎదుట మనందరికీ అబ్రహాము తండ్రి. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని, నీ సంతానము ఎలాగు ఉండని నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి, అనగా మృత తుల్యుడైన ఒకని నుండి. ఇప్పుడు చెప్పండి, ఎంతో మందికి ఎన్నో మాటలు చెప్పాం కదా, ఎన్నో వాగ్దానాలు చేశాం కదా, నాకెంతమంది చేశారో తెలుసా? మనం వాదించడంలో, తీర్పు తీర్చడంలో లాయర్ల కంటే, జడ్జిల కంటే ఎక్కువ వాళ్ళము. అదే ఎదుటోళ్ళు చెప్పితే జడ్జిలం అయిపోతాం. ఒక్కసారి నేను అనే సబ్జెక్ట్లో మాట్లాడడం మానేసి దేవుడు అనే సబ్జెక్టు మాట్లాడడానికి ఒక్కసారి ట్రై చేయండి, జీవితం మారిపోద్ది. ఎంతకాలం నేను 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 మాట్లాడిన మరుక్షణము నీ జీవితం అంతా వ్యర్థమే సుమా. ఈరోజు నాకు 54, 55లోకి వెళ్ళిపోతున్నాను. 54 సంవత్సరాలు కూడా వృధా అయిపోయినట్టే. ఏ రోజైతే ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే అంటే ఆ క్షణమందు గర్భము తెరిచాడండి. గర్భము ఫలము ఇజుకొల్టు దేవుని బహుమానం. శారా గర్భాన్ని తెరిచాడు దేవుడు. నోటి మాట ద్వారా తెరిచాడు దేవుడు. దేవుడు మాట సెలవిచ్చాడు, గర్భము తెరవబడును గాక. దేవుడు నీ కన్నులు తెరిచే వరకు నీవే కనబడతావు, నీ గాయాలే కనబడతాయి, నీ మొత్తం నీవు 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 ద మూమెంట్ గాడ్ రివీల్స్ యూ. మృత తుల్యమైపోయిన గర్భము ఎందుకు పెట్టాడో తెలుసా? సాక్ష్యం కావాలి దేవుని. ఆ సాక్ష్యము కడవరకు ఉండాలంటే అబ్రాము పరిశోధించబడాలి. అబ్రహాము పరిశోధించబడకుండా అబ్రహాం దేవుడు ఎలా అవుతాడు? నీ జీవితంలో నీ వెళ్ళిన మార్గము, క్రైస్తవ్యం అనేది మార్గం. నీకు ఇష్టం లేని వాళ్ళే వస్తారు, నిన్ను నాశనం చేసిన వాళ్ళే వస్తారు, నీకు అన్యాయం చేసిన వాళ్ళే వస్తారు. కానీ ఒక్కటే, నా పూర్వీకులందరూ ఎప్పుడు గతించారు, ఏదో ఒక రోజున నేను చచ్చిపోతాను. బట్ ఆర్ యు గాడ్లీ సెంటర్డ్? జీవన తొలి సంధ్య నీవే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. ఏ రోజన్నా దేవుడే నీకు దేవుడైనప్పుడు నువ్వు పోటీ పడాల్సింది ఎక్కడా తెలుసా? అబ్రహాము దేవుడువే, నాకు తెలుసు నువ్వు దేవుడివే, కానీ సురేష్ దేవుడిగా కాలేవా? అబ్రహాం గొప్పోడయ్యా, నేను కాదయ్యా. అబ్రహాం నీతిమంతుడయ్యా, నేను కాదయ్యా. కానీ ఈ గుండెల్లో చూడగలవా? I love you, God. I love you, God. I love you so much. It doesn't mean what the people say. ప్రజలు ఏం చెప్తున్నారో కాదయ్యా, నువ్వంటే పిచ్చి. అంటే నువ్వు తీర్పు తీర్చడమేనా? అంటే నన్ను శిక్షించడమేనా? ఈజ్ ఇట్ సో? లెట్ ఇట్ బీ గో. ఎందుకయ్యా? నువ్వు పక్షపాతం లేనివాడు కదయ్యా. నా బిడ్డలను దీవించువా. వాళ్ళ తలరాతలు నా చేతులు లేవే. నాకు తెలియదే, నేను ఎన్ని వెళ్ళిపోతాను, నా జీవితం అయిపోద్ది. బట్ వాళ్ళు ఉంటారే. నువ్వెందుకు వాళ్ళకి దేవుడు కాకూడదు? ఇలా ప్రార్థన చేస్తే కాదంటాడా దేవుడు? వద్దంటాడా దేవుడు? ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు, ప్రేమ కలిగింది అబ్రహాం దేవుడు, అబ్రహాం దేవుడు, అబ్రహాం దేవుడు. కరెక్టే.
వాక్యం వింటున్న వీరికి హృదయంలో ఒక మార్పు, ఆ హృదయంలో ఒక ప్రేరేపణ, ఆ హృదయంలో ఒక జ్ఞానము. నాకు దేవుడు కావాలి, నా తర్వాత నా బిడ్డలకి దేవుడు కావాలి, ఆ దేవుడు దేవుడుగా ఉండాలి. అటువంటి జ్ఞానం అర్పించండి అయ్యా. మనోనేత్రములు వెలిగించండి అయ్యా. కృప చూపించండి అయ్యా. రోగాలు క్షణం చాలయ్యా నువ్వు స్వస్థపరచడానికి, సమస్యలకి క్షణం చాలయ్యా నీవు దీవించడానికి, అప్పులు క్షణం చాలయ్యా నీవు కొట్టివేయడానికి. తప్పులు అసలు నువ్వు తప్పు చేయకపోతే మేమెందుకయ్యా నీ దగ్గరికి వచ్చేది? ఇంకెంత కాలం మా నీతిని నమ్ముకుంటూ ఉంటాం? ప్రాణం పెట్టింది నువ్వు, ఆ సంతానము క్రీస్తు. నిశ్చయముగానైనా ఆ అబ్రహాము కుమారుడిగా, దావీదు కుమారుడిగా వచ్చిన దేవా, ఆ రోజు నీకు తండ్రి కావలసి వచ్చి అబ్రహాముకి తండ్రి స్థానం ఇచ్చావే, కుమారుడి స్థానం దావీదుకి ఇచ్చావే. మాకు తెలియదయ్యా నీవు దేవుడువని. ఇదిగో నీ జన్మదినములు వేడుకలు వచ్చుండగా ఎలా నడిపించుకోబోతున్నావో నీ చిత్తానికి అప్పగించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమును దీవించి ఆశీర్వదించి వీరిని కృపతో నింపుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా. ఈ వాక్యాలు నాకు ఆశీర్వాదంగా ఉన్నాయని పంపించండి. అనేక మందికి చెప్పండి. మా అయ్యగారి చేత ప్రార్థన అక్కడ కామెంట్స్ పెట్టండి. అయ్యగారు నా కోసం ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. అక్కడ కామెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు దీవించు. ఆమేన్.